వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు నివసించేవి. అడవిలో దొరికే ఆహారాన్ని, పండ్లని అన్ని జంతువులు తింటూ సంతోషంగా కాలం గడిపేవి. అయితే అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత ఆ అడవి మొత్తం ఎండిపోయింది. పండ్లు రావడం తగ్గిపోయాయి. దానితో కొన్ని జంతువులకు ఆహారం కూడా తగ్గిపోయింది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? చూడడానికి చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. ఏముంది, నీకు తెలిసిన విషయమే కదా, ఈ రోజు కూడా సరిగ్గా ఆహారం లభించలేదు. ఇది వరకు అడవిలో చెట్ల మీద పళ్ళు పుష్కలంగా ఉండేవి. ఈ మధ్య కాలంలో అడవి ఎండిపోవడం వల్ల పళ్ళే దొరకడం లేదు. అవును, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో ఏమో. నువ్వు ఒక్కదానివే కాదు, ఈ అడవిలో ఉండే చాలా జంతువులు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాయి కదా అని ప్రతిరోజు జంతువులు బాధపడుతూ ఉండేవి. అదే అడవిలో రోజీ అనే ఒక కోతి ఉండేది. అది చాలా చలాకీగా ఉండేది, అలాగే తెలివిగలది కూడా. అన్ని జంతువులతో సరదాగా కాలం గడిపేది. కానీ అడవి ఎండిపోవడం వల్ల రోజీకి కూడా ఆహారం సరిగ్గా దొరకడం లేదు. రోజీకి బోనీ అనే రాబిట్ మంచి స్నేహితురాలు. వారిద్దరూ ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అని అడవంతా తిరగడం మొదలు పెట్టారు. రోజీ, ఈ రోజు మనం ఎలాగైనా ఆహారాన్ని సంపాదించాల్సిందే. అవును బోనీ, కడుపు నిండా తిని ఎన్ని రోజులవుతుందో, ఎలాగైనా ఈ రోజు ఎక్కువ పళ్ళు సంపాదించాల్సిందే అని ఆ ఇద్దరు స్నేహితులు అడవంతా తిరగడం మొదలు పెట్టారు. అప్పుడు వారికి నక్కల గుంపు ఒకటి మాట్లాడుకుంటూ కనిపించింది. ఈ అడవి రోజు రోజుకి మనందరికి ఆహారాన్ని తక్కువగా ఇస్తుంది. ఇక మనకి కావలసిన ఆహారాన్ని మనమే ఎలాగైనా సంపాదించుకోవాలి. ఇప్పటి నుండి వేరే ఏ చిన్న జంతువు కనిపించినా వదలకండి అని మాట్లాడుకోవడం రోజీ మరియు బోనీ వింటారు. అమ్మో, విన్నావా రోజీ వారి మాటలు? మనం ఈ జిత్తుల మారి నక్కల మాటలు అసలు వినకూడదు. ఇకపై జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. అయితే ఒక రోజు రోజీకి చాలా ఆకలేసింది. అడవంతా తిరిగినా ఒక్క పండు కూడా దొరకలేదు. ఇక రోజీ అలసిపోయి నీరసంగా ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక నక్క వచ్చింది. అది తెలివిగా కోతిని ఎలాగైనా మోసగించాలి అని నిర్ణయించుకుంటుంది. హే రోజీ, నీకు ఈ రోజు కూడా ఆహారం సరిగ్గా దొరకలేదనుకుంటా. అవును, అయినా నా గురించి నీకెందుకు? నువ్విక్కడి నుండి వెళ్ళు, నా బాధలు నేను పడతాను. అలా మాట్లాడతావేంటి రోజీ? నేను ఈ అడవిలో వాడినే కదా. మీరందరూ పండ్ల కోసం బాధపడుతుంటే నాకు సహాయం చెయ్యాలి అనిపిస్తుంది అని కోతితో అంటుంది. అప్పుడు కోతి నక్క మాటలను వినొద్దు అనుకున్నా ఆహారం గురించి అనేసరికి ఒక్కసారిగా దాని మాటలు వింటుంది. అవునా, నువ్వు మాకు సహాయం చేస్తావా? అవును, నేను మీకు సహాయం చెయ్యాలనే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసిన ఒక రహస్య చెట్టు అడవి చివరన ఉంది. దానికి చాలా పళ్ళున్నాయి. నువ్వెన్ని తిన్నా అయిపోవు. నువ్వు నాతో వస్తే నీకు ఆ పళ్ళు చూపిస్తాను రా. ఆ మాటలు విన్న కోతి సంతోషపడి ఒక్కసారిగా, పండ్లా చాలా ఉన్నాయా? అబ్బా, అయితే నేను తప్పకుండా వస్తాను అని అంటుంది. కానీ కోతి తెలివైంది కదా, అందుకే ఒకసారి ఆగి ఆలోచించింది. అమ్మో, ఈ నక్కని నమ్మలేం. కానీ పండ్లంటుంది కదా, నిజంగా అక్కడ చాలా పళ్ళుంటే ఇప్పుడు ఎలా అని ఆలోచించసాగింది. అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు కోతి దాని స్నేహితుల వద్దకు వెళ్తుంది. ఇదిగోండి స్నేహితులారా, నేను నక్కతో పాటు పండ్ల కోసం వెళ్తున్నా. నేను గంటలో తిరిగి రాకపోతే మీరు మన గుంపునంతా తీసుకొని అక్కడికి రండి అని ఆ కోతి గుంపుతో చెప్తుంది. కోతి చెప్పిన మాటలు గుంపంతా వింటుంది. ఇక కోతి నక్కతో కలిసి వెళ్తుంది. కొంచెం దూరం వెళ్లేసరికి, ఏంటి నక్క, ఇంకా చెట్టు రావడం లేదు? నాకు ఆకలిగా నీరసంగా ఉంది, ఎప్పుడొస్తుంది? ఓహోహో, మూర్ఖుడా, నన్ను నమ్మేలా వచ్చావు. ఈ రోజు మా నక్కలందరికి మంచి ఆహారం లభించింది అని నక్క కోతితో అంటుంది. కోతి ఆ మాటలు విని కంగారు పడకుండా తెలివిగా పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీదకెక్కి కూర్చుంటుంది. నాకు నీ గురించి తెలుసు, కానీ పళ్ళున్నాయని చెప్పావని ఏదో నమ్మి నీ వెనకాలొచ్చాను. కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు నీ జాగ్రత్తలో ఎంతున్నా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఇది నా రాజ్యం. నువ్వొక్కదానివే ఉన్నావు. ఎలాగైనా నువ్వు కిందకు దిగాల్సిందే. అప్పుడు నిన్ను మేమందరం కలిసి తినేస్తాము.
ఏంటి ఒంటరినా? నేను గంటలో తిరిగెళ్ళకపోతే నా కోతుల గుంపంతా ఇక్కడికొస్తుంది. వారందరూ కలిసి నీ సంగతి చెప్తారు అని అంటుంది. ఆ మాటలు విన్న నక్కకు కొంచెం భయం వేసింది. ఇక కోతుల గుంపంతా అక్కడికి రావడంతో నక్క భయపడిపోయి పారిపోయింది. ఎవరు చెప్పిన మాటలైనా నమ్మే ముందు తెలివిగా ఆలోచించాలి. తెలివితేటలు ఉంటే ఎలాంటి మోసాన్నైనా జయించొచ్చని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.